తిరుపతిలో వ్యాపారం చేసుకుంటున్న కుటుంబంపై ముసుగు ధరించిన యువకుడు ఇంటికి చేరుకొని ఒక్కసారిగా నలుగురిపై దాడికి తెగబడ్డాడు. అందులో వృద్ధురాలు మృతి చెందగా మరో ఇద్దరు బాలికలు అయిన నీతి మరియు ప్రేరణపై కూడా దాడి చేశారు. ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. నీతి పరిస్థితి విషమంగా ఉంది. హత్య అనంతరం దుండగుడు వారి ద్విచక్ర వాహనంలో పరారీ అయ్యారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గతంలో 2 ఏళ్ల క్రితం ఇదే విధంగా ఆ కుటుంబంపై దాడి జరిగిందని, మరలా అదే వ్యక్తి ఈ రోజు ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి వీరంగం సృష్టించారని పోలీసులు గుర్తించారు. ఇన్వెస్టిగేషన్ ఉంది. అయిన తర్వాత డెఫినెట్గా మళ్ళీ విల్ బ్రీవ్ ద ప్రెస్. ఓకే, శ్రీనివాసరావు 50 years, ఆయన శానిటరీ వేర్ బిజినెస్ చేస్తాడు. ఈ ఇంటి ఓనరు, వాళ్ళ మదరు, భార్య, ఇద్దరు అమ్మాయిలు ఉంటారు. సో భార్య అండ్ పెద్దమ్మాయి బయటికి వెళ్ళింది. చిన్నమ్మాయి తర్వాత మదరు పైన ఉన్నారు. 2nd floorలో మదరు, 1st floorలో పాప ఉంది, చిన్న పాప. ఒక సస్పెక్టెడ్ పర్సన్ పైకి వెళ్ళి వాళ్ళ అమ్మని స్మదర్ చేసి చంపడం జరిగింది. అదే ముసలామె 70 years లేడీని చంపడం జరిగింది. అట్ ద సేమ్ టైం చిన్న పాపకి ఇంజరీ చేయడం జరిగింది. సో మా నెక్స్ట్ అమ్మాయి మదరు తర్వాత వాళ్ళ సిస్టర్ ఇద్దరు వచ్చినప్పుడే వాడి కిందికి వెళ్ళిపోవడం జరిగింది. సో ఇది కొన్ని క్లూస్ ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్లో ఉంది కేసు. డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. జస్ట్ చిన్నబాబు కూడా దాడి జరిగింది. కారణం ఇంకా ఇట్ ఈస్ ఇన్వెస్టిగేషన్. జస్ట్ డెఫినెట్లీ విల్ కంక్లూడ్ ద కేసు. ఈ దారిలోనే వెళ్ళారు. ఏం లేవు, అలాంటివి ఏం లేవు. ఎటువంటి పెద్దమ్మ యొక్క మెడలో ఉన్న గొలుసులు కానీ ఏవి తీసుకెళ్ళలేదు. ఇట్ ఈస్ నాట్ ప్రాపర్టీ రిలేటెడ్ కేస్. డెఫినెట్గా విల్ ఎలిసిట్ ద ట్రూత్. లేదండి, ఇంకా లేదు, మాట్లాడు. చూస్తాం, వెరిఫై చేస్తాం. వాళ్ళని పూర్తిగా విచారించినాక తగిన ఇన్వెస్టిగేషన్ పూర్తిగా కంక్లూడ్ చేస్తాం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.